ఏపీ రాజకీయాలు మెగా ఫ్యామిలీని రెండు పార్టీలుగా విభజించేశాయా అంటే అవునని సమాధానం వస్తోంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తరపున మెగా హీరోలందరూ ప్రచారం చేయగా అల్లు అర్జున్ మాత్రం తన స్నేహితుడు వైసీపీ నేత శిల్పా రవిచంద్రారెడ్డిని గెలిపించారని ప్రచారం చేశారు. ఈ ప్రచారంతో అయితే అల్లు అర్జున్ పై కేసు కూడా నమోదైంది. ఈ క్రమంలోనే మెగా బ్రదర్ నాగబాబు ఓ సంచలన ట్వీట్ చేశారు. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే అని బన్నీని ఉద్దేశించి ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఈ ట్వీట్ పై తెలుగు రాష్ట్రాల్లో హాట్ డిబేట్ నడిచింది. ఇదే సమయంలో మెగా బ్రదర్ నాగబాబుకు మైండ్ బ్లాక్ అయ్యేలా ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. అల్లు రామలింగయ్య లేకుంటే నాగబాబు పంచర్లు వేసుకునేవాడంటూ రాసి ఉండడంతో అది కాస్త ట్రెండింగ్ లోకి వచ్చేసింది. అల్లు అర్జున్ తో అట్లుంటది అంటూ కొందరు సమర్థిస్తుంటే కొందరు మాత్రం ఆ పోస్ట్ అల్లు అర్జున్ పెట్టలేదని వాదిస్తున్నారు. బన్నీ పోస్ట్ అప్సెట్ అయిన నాగబాబు ఏకంగా తన ట్విట్టర్ అకౌంట్ ని డియాక్టివేట్ చేసినట్టు న్యూస్ షేక్ చేస్తోంది. బన్నీ విషయంలో చిరంజీవి అల్లు అరవింద్ కూడా నాగబాబుకు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కొట్టుకున్నా తిట్టుకున్నా మనమంతా ఒకటే కుటుంబం అని మావాడైనా పరాయివాడే వంటి పోస్ట్ పెట్టడం ఏంటని మందలించినట్టు తెలుస్తోంది. మానసికంగా ఇబ్బంది పడ్డ నాగబాబు ట్విట్టర్ అకౌంట్ ను డియాక్టివేట్ చేయడంతో పాటు క్షమాపణలు కూడా చెప్పినట్టు టాక్ వినిపిస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ బన్నీ వర్సెస్ నాగబాబు ఎపిసోడ్ మాత్రం మరింత ముదిరేలా ముందుకు సాగుతోంది.